వెల్కమ్ టు YOYO TV Health. షుగర్ రాగానే చాలా మంది డైట్ విషయంలో చాలా కంగారు పడుతుంటారు. ముఖ్యంగా పండ్లు కూడా తినొచ్చా లేదా అని సందేహపడుతుంటారు. ఇందులో అరటి పండ్లు ఒకటి. అవి తినొచ్చో లేదో ఇప్పుడు చూద్దాం. షుగర్ పేషెంట్స్ అరటి పండ్లు తినొచ్చా అని పూర్తి వివరాలు ఇవే. షుగర్ వచ్చిందంటే చాలు ఏవి తినాలి ఏం తినకూడదు ఇలాంటి సందేహాలన్నీ చుట్టుముడతాయి. ఇలాంటి వారు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే సమస్య ముదురుతుంది. అందుకే తినే ఆహారం విషయంలో ప్రతి ఒక్క పదార్థాన్ని 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటారు. షుగర్ వచ్చిన వారు అరటి పండు తినటానికి ఎంతగానో సందేహిస్తారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని వీరి భావన. అందుకే అరటి పండుని తినటానికి సందేహిస్తారు. షుగర్ రాగానే చాలా మంది డైట్ విషయంలో జాగ్రత్త పడతారు, లేకపోతే శరీరంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయనే భయం. అందుకని పండ్ల విషయంలో వారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా అరటి పండు తినొచ్చా లేదా అని భయపడతారు. ఇదే విషయంపై అనేక రోజులుగా పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను చెప్తున్నారు. తాజాగా ఇదే విషయంపై పరిశోధనలు జరిపిన ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు వివిధ దశల్లో అరటి పండులో వచ్చే పోషక విలువల గురించి కొన్ని విషయాలు తెలిపారు. అరటి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణకోశ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. అదేవిధంగా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలోనూ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ముందు నుంచే రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు. అరటి పండు పండకుండా ఉన్నప్పుడు తినటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణం అయ్యేందుకు సమయం ఎక్కువ పడుతుంది. దీనివల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి మేలుంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉండే అరటిని తినటం వల్ల తక్షణ శక్తిని పొందొచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.